హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే సాఫ్ట్వేర్ అడోబ్ ఫోటోషాప్ CC 2018. చూడండి, ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో ఈ విధంగా మీకు మొత్తం ఫోటోషాప్ ఈ విధంగా స్టార్టింగ్ వెల్కమ్ స్క్రీన్ లా వస్తుందండి. సో మనం ఇప్పుడు ఫోటోషాప్ హిస్టరీ గురించి తెలుసుకుందామండి. ఓకే, సో అడోబ్ ఫోటోషాప్ అనేది ఒక రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ అండి. దీన్ని డెవలప్ చేసిన వారు అడోబ్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ మీకు విండోస్ ఇంకా మ్యాక్లో కూడా పనిచేస్తుంది. సో మీకు ఈ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది చిన్నది, చూడండి. ఇది ఇక్కడ నేమ్ ఇస్తారు, ఫైల్ నేమ్, ప్రీసెట్ సైజ్ ఎంత కావాలో అంతా, ఇక్కడ విడ్త్, ఇక్కడ హైట్స్ మెన్షన్ చేస్తారు. అలాగే మనకి యూనిట్స్ అండి. యూనిట్స్ ఎన్ని ఉంటాయి? పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్, మిల్లీమీటర్, పాయింట్స్, పికాస్, కాలమ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మీరు డిఫాల్ట్గా సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పిక్సెల్స్లోనే వర్క్ చేస్తారు. కానీ దీంట్లో ఫీట్స్ అనే ఆప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లెక్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకు తెలుసు ఇప్పుడు 1 feet = 12 inches. ఇంచెస్లో మనం సైజ్ అయితే పెట్టగలుగుతాం ఫోటోషాప్లో, కానీ ఫీట్స్లో ఎలా పెడతాము? సో ఇది తెలుసు కాబట్టి మనం 5 feet విడ్త్ కావాలి మనకి. అప్పుడు ఏం చేస్తారు? 12 × 5 = 60 inches అని తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు? విడ్త్ 60 పెట్టేసుకొని ఇక్కడ ఇంచెస్ పెట్టుకుంటారండి విడ్త్. సేమ్ అదే విధంగా హైట్ కూడా, ఇది విడ్త్ అయిపోతుంది, హైట్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ హైట్లోకి వచ్చేసి అలా వాల్యూ ఎంత ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇంచెస్ అని. సో డిఫాల్ట్గా 72 ఉంటుంది. ఈ మోడ్ RGB కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే వైట్, వద్దనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా మీ ఓన్గా కలర్ తీసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ కావాలంటే ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుందండి, అప్పుడు క్లిక్ ఓకే చేయాలి. సేమ్. సో ఫోటోషాప్ 2 టైప్స్లో వర్క్ అవుతుందండి, పిక్సెల్స్ అండ్ రిజల్యూషన్స్. అసలు పిక్సెల్స్ అంటే ఏంటి? పిక్సెల్స్ ఈజ్ ఎ ఫిజికల్ పాయింట్ ఇన్ ఏ రాస్టర్ ఇమేజ్. అంటే ఒక స్మాల్ కలర్ డాట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో చూడండి, ఇది ఒరిజినల్ పిక్చర్, ఇది పిక్సెల్స్ అండి. ఈ స్మాల్ కలర్ స్క్వేర్ షేప్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ. సో వీటిని పిక్సెల్స్ అంటారు. ఏ స్మాల్ కలర్ డాట్. అర్థమైందా క్లియర్గా? ఈ స్మాల్ కలర్ డాట్ పిక్సెల్ అంటారు. సో రిజల్యూషన్ ఏంటి? ఈ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఎన్నైతే ఉన్నాయో పిక్సెల్స్ అంటారు కదా, అవన్నీ పిక్సెల్స్ అన్నిటిని కలిపి రిజల్యూషన్ అంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్సెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు రిజల్యూషన్ సైజ్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఈ పిక్సెల్స్ తక్కువగా ఉంటే రిజల్యూషన్ సైజ్ తగ్గుతుంది. ఆ విధంగా పనిచేస్తుందండి. అయితే నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్ పిక్సెల్స్ నోన్ యాజ్ పిక్సెల్స్. ఓకే, సో ఎన్ నంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఇన్ ఎ గ్రిడ్ ఇది కాల్ రిజల్యూషన్ అండి. సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయి కదా, దాన్ని రిజల్యూషన్ అంటారు. సో రిజల్యూషన్ మనం ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ ఉంది రిజల్యూషన్ 72 అని డిఫాల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రింటర్స్కి ప్రింట్ వర్క్ ఏమైనా చేస్తారనుకోండి, అప్పుడు మీరు 300 పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కార్డ్స్ కానీ, బ్రౌచర్స్ కానీ, ఫ్లైయర్స్, హోర్డింగ్స్, పోస్టర్స్, ఇవన్నీ 300 రిజల్యూషన్ పెట్టుకోండి. PPI అంటే పిక్సెల్ పర్ ఇంచ్. అదేవిధంగా స్క్రీన్ ఇమేజెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ కానీ, స్లైడ్ షోస్, వీడియోస్, బ్రాడ్కాస్ట్కి ఏమైనా వర్క్ చేస్తారు, టీవీలో ప్లే అవుతాయి కదా, అవి ఏవైతే స్క్రీన్ పర్పస్ ఉంటాయో వాటికి మాత్రం 72 పెట్టుకోండి, 72 పిక్సెల్స్ పర్ ఇంచ్. సో క్లియర్గా అర్థమైంది కదా. ఎప్పుడైతే మీరు ప్రింట్కి ఇచ్చేటప్పుడు 300 DPI, 300 PPI. అలాగే స్క్రీన్కి ఏమన్నా విజువలైజ్గా ప్లే టీవీలో కానీ లేదంటే సిస్టంలో కానీ ప్లే అయ్యేట్టు ఉంటే 72 పెట్టుకోండి. ఓకే, సో కలర్ మోడ్స్కి వచ్చేద్దాం. కలర్ మోడ్స్ అంటే ఇక్కడ ఉందిగా మోడ్స్, RGB కలర్ అని. దాంట్లో 2 టైప్స్ ఉంటాయండి, RGB, CMYK. RGB నథింగ్ బట్ రెడ్, గ్రీన్, బ్లూ. సో ఇది టీవీలో ఎక్కువ స్క్రీన్ ఇమేజెస్ ఉంటాయి కదండి, వెబ్, ఇక్కడ చెప్పాం కదా వెబ్, స్లైడ్స్, వీడియో, దానికి RGB టెలివిజన్స్ వాడతామండి. CMYK అంటే సియాన్, మెజెంటా, ఎల్లో,
బ్లాక్ ప్రింట్, ఇది ప్రింట్ పర్పస్ వాడతామండి. సి అంటే సియాన్, ఎం అంటే మెజెంటా, వై అంటే ఎల్లో, కే అంటే క్యాడ్మియం, ప్రింట్ పర్పస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆర్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. అదేవిధంగా సిఎం ఇక సియాన్ కలర్, మెజంతా కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్ క్యాడ్మియం ప్రింట్ అండి. సో ఈ రెండు మోడ్స్ ఉంటాయి. ఇది స్క్రీన్ పర్పస్ వాడతాము, ఇది ప్రింట్ పర్పస్ వాడతాము. ఓకే, సో ఇది ఫోటోషాప్ అనేది చాలా వర్షన్స్ ఉన్నాయండి. మనకి అడోబ్ ఫోటోషాప్ 7 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం CC 2019 రీసెంట్ వర్షన్స్ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు CC 2020 కూడా వచ్చేసిందండి ఆల్రెడీ మార్కెట్లో. సో మీరు ఏ వర్షన్ అన్నా యూజ్ చేయండి, ఓన్లీ మీకు టూల్స్లో కొన్ని డిఫరెన్స్ వస్తాయి, కొన్ని ఎక్స్ట్రా టూల్స్ యాడ్ కావడం, అలాగే కొన్ని చిన్న చిన్న ఆప్షన్స్ యాడ్ కావడం. అది న్యూ వర్షన్ వచ్చిందండి, ఓల్డ్ వర్షన్ వేస్ట్ అని అనలేమండి. సేమ్ ఓల్డ్ వర్షన్ ఏవైతే వర్క్ చేస్తుందో సేమ్ అదే విధంగా న్యూ వర్షన్ కూడా వర్క్ చేస్తుంది, కాకపోతే కొంచెం అడ్వాన్స్ ఆప్షన్స్ వస్తాయి అంతే. వర్క్ మాత్రం మీరు ఏ వర్షన్ అయినా చేసుకోవచ్చు అండి. వర్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. CC 2014 జూన్ 2014లో రిలీజ్ చేస్తారు. అలాగే 2015, 2015.5, 2017, 2018, 2019 అక్టోబర్ 2018లో రిలీజ్ అయ్యిందండి. అలాగే 2020 కూడా వచ్చింది. సో మీరు ఏ వర్షన్స్ అనేవి వాడి క్లియర్గా మీ వర్క్ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో డైరెక్ట్ ఇప్పుడు ఫోటోషాప్కి వెళ్దాము. సో ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తారో అడోబ్ ఫోటోషాప్ CC 2018 చేసినప్పుడు సో మీకు ఇంట్రడక్షన్ స్క్రీన్ కనిపిస్తుందండి ఇలా. సో ఇక్కడ రీసెంట్ ఫైల్స్ అండి. రీసెంట్ అంటే ఇవి ఇప్పుడు రీసెంట్గా మీరు వర్క్ చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది. అది ఓపెన్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అలాగే CC ఫైల్స్, క్రియేటివ్ క్లౌడ్ ఫైల్స్ అండి. మీరు దీనికి సబ్స్క్రిప్షన్ ఉంటే ఒకవేళ దీంట్లో తీసుకోవచ్చు. ఓకే, LR ఫొటోస్, ఇది కూడా సేమ్ అండి, సబ్స్క్రిప్షన్ ఉండాలి దీంట్లో కూడా. నెట్ కనెక్షన్ పెట్టుకొని లైసెన్స్ వాడితే మీరు నేను ట్రయల్ వర్షన్ వాడుతున్నాను. LR ఫొటోస్ వాడితే ఆ ఫొటోస్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు, లైట్ రూమ్ ఫొటోస్. సో క్రియేట్ న్యూ ఆప్షన్ ఉంటుంది. కొత్తది ఏమైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ న్యూ. ఓపెన్ అంటే ఆల్రెడీ చేసిన ఫైల్ ఉంటుంది, ఫోటోషాప్ ఫైల్. దాంతో ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసేసి ఫోటోషాప్ ఫైల్ ఉంటాయి కదా, అది ఓపెన్ చేసుకోవడం డైరెక్ట్. ఇలా ఓపెన్ అంటే ఓపెన్ అవుతుంది. అయితే చేసిన ఫైల్ని ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోండి. సో నేను ఇప్పుడు క్రియేట్ న్యూ, చూడండి వర్క్ స్పేస్ అంతా ఒకసారి క్లియర్గా గ్రిడ్ వ్యూ, లిస్ట్ వ్యూ ఉంది, అలా వర్క్. సో మీరు ఓన్గా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ లర్న్ అండి, లర్న్ క్లిక్ చేసేస్తే సెల్ఫ్గా మీరు నేర్చుకోవచ్చు. ఫిల్టర్స్ అని ఇచ్చాడు ఇక్కడ, సర్చ్ కూడా ఇచ్చాడు ఇక్కడ గో. ఓకేనా, సో క్రియేట్ న్యూ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎప్పుడైతే నేను క్రియేట్ న్యూ క్లిక్ చేస్తానో సో న్యూ డాక్యుమెంట్ అని ఇక్కడ వస్తుంది. అదేవిధంగా రీసెంట్, సేవ్డ్, ఫోటో, ప్రింట్, ఆర్ట్ అండ్ ఇల్యూస్, వెబ్, మొబైల్, ఫిల్మ్ అండ్ వీడియో, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి పైన. సో ఫోటో వర్క్ అంటే ఫోటో వర్క్స్ వచ్చేస్తాయి. డిఫాల్ట్లో కొన్ని ఫ్రీ ఇచ్చారండి, ఫ్రీ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవడమే. ప్రింట్లో కూడా కొన్ని ఫ్రీ ఇచ్చేసారు. సో మీకు ఒక రెడీమేడ్ టెంప్లెట్స్ ఈజీగా వస్తాయండి ఇక్కడ నుంచి. చూడండి రెడీమేడ్ టెంప్లెట్స్ ఇవన్నీ ఫ్రీ అని ఉందిగా, క్లిక్ చేసి క్రియేట్ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. ఇది ఫిల్మ్ అండ్ వీడియో మీద వర్క్ చేసేటప్పుడు ఆ సైజెస్ కూడా అకార్డింగ్ టు ద సైజెస్ కూడా వస్తాయండి. చూడండి ఫుల్ HD సైజ్, 12 హాఫ్ HD, ఇట్లా సైజెస్ 4K అట్లా అన్నీ వచ్చేస్తాయండి. 4K కాదు ఇది, ఓకే. మొబైల్లో కూడా దాని సైజెస్. సో ఏది క్లిక్ చేసినా దాని ఆప్షన్స్ ఇక్కడ వస్తాయండి మీకు. ఇక్కడ నుంచి కావాలంటే క్లిక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి మీరు అలా. సో అదేవిధంగా మీరు కాస్టమ్ ఏదైతే మీరు ఓన్గా సెట్ చేసుకోవాలని సైజు, అది ఇక్కడ నుంచి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1920 కావాలి, హైట్ వచ్చేసి 800 కావాలి. సో యూనిట్స్ మీకు పిక్సెల్స్ కావాలా, ఇంచెస్ కావాలా, సెంటీమీటర్ కావాలా, ఇలా యూనిట్స్ క్లిక్ చేసి చూసుకొని పిక్సెల్స్ ఇంచెస్ కావాలంటే ఇంచెస్ పెట్టేసుకోండి. తర్వాత ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది ప్రీసెట్ డీటెయిల్స్లో ఉంటుంది. ఇది ఇక్కడ అన్టైటిల్ నేమ్ కాకుండా మీరు ఇవ్వచ్చు ఇక్కడ మోషన్ అండ్. సో ఇదేమో వర్టికల్ అండి, ల్యాండ్స్కేప్, ఓరియంటేషన్స్ అండి. ఇవి ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్లో చూసే ఉంటారు, ఇల్లుస్ట్రేటర్లో, ఇన్డిజైన్లో కూడా ఉంటాయి సేమ్ ఆప్షన్స్. వర్టికల్, ల్యాండ్స్కేప్, ఆర్ట్ బోర్డ్స్ అండి ఇవి. సో రిజల్యూషన్ చెప్పాను కదా, ఏదైతే మీరు బ్రాడ్కాస్ట్కి స్క్రీన్కి వాడితే 72 పెట్టుకోండి, ప్రింట్కి అయితే 300 పెట్టుకోండి. పిక్సెల్స్ పర్ ఇంచెస్, పిక్సెల్స్ పర్ సెంటీమీటర్ ఇక్కడ సెట్ చేసుకోండి. సో కలర్ మోడ్ కూడా డిస్కస్ చేశాను కదా, బిట్ మ్యాచ్, గ్రే స్కేల్, RGB, ఈ రెండు మీరు డిస్కస్ చేశాను కదా. అలాగే ల్యాబ్ కలర్స్ ఉంటాయి, గ్రే స్కేల్, బిట్ మ్యాచ్. గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందండి. ఓకే, బిట్ అండి 8 బిట్, 16, 32 బిట్. సో ఎప్పుడైనా మనం 8 బిట్లో వర్క్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్.
ఒకవేళ మీకు బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ వచ్చేస్తుంది, క్రియేట్ న్యూ అనగానే. బ్యాక్గ్రౌండ్ కలర్ పర్టికులర్గా మీకు కలర్ సెలెక్ట్ చేస్తే అది కావాలంటే అది వచ్చేస్తుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకవేళ నాకు ఈ కలర్ కావాలంటే ఇది వచ్చేస్తుంది డిఫాల్ట్. వద్దనుకుంటే క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ చెక్ చేసుకోండి, క్లిక్ చేసుకొని ఓకే అనండి. ఓకే, కలర్ ప్రొఫైల్ డిఫాల్ట్ వదిలేయండి. సో క్రియేట్ కొడుతున్నాను చూడండి, క్లిక్ చేస్తున్నాను, క్రియేట్. చూడండి ఫస్ట్ ఆల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది కదా, మనం తీసుకున్న సైజ్ కూడా వచ్చేసింది కదా. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ లేయర్ని ఎడిట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇలా చేస్తే రాదండి, అంటే సెలెక్షన్ టూల్ అయితే వస్తుంది కదా, వేరే ఆప్షన్స్ ఏమైనా చేస్తారు కదా వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేయర్ని బ్యాక్గ్రౌండ్ లేయర్ లాక్ తీయాలండి, డబుల్ క్లిక్ చేసేసి అన్లాక్ చేయాలి. ఈ లేయర్ నేమ్ ఏదైనా ఇవ్వండి, లేయర్ నేమ్ ఇచ్చేసి లేయర్ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు మోడ్ కూడా మార్చుకోవచ్చు, ఒపాసిటీ కూడా ఏమైనా తగ్గిస్తే తగ్గించో, లేదంటే లేదు. క్లిక్ ఓకే అండి. సో అన్లాక్ అయింది చూడండి, రెడ్ కలర్ వచ్చింది, కలర్ మచ్చం. ఇది లేయర్ లాక్ తీయడం అండి. సో మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ చూద్దామండి. సో ఇవన్నీ టూల్ బార్స్ స్ట్రైట్ లైన్లో ఉన్నాయి కదా. సో ఇవి ఫైల్ మెనూస్ అండి, సేమ్ అన్ని సాఫ్ట్వేర్స్లో అడోబ్ సాఫ్ట్వేర్స్ లాగానే దీంట్లో కూడా న్యూ, ఓపెన్, క్లోజ్ ఆల్, ఎక్స్పోర్ట్, సింపుల్ ఆప్షన్స్ అన్ని సేమ్ అన్నిట్లో ఉన్నట్టే ఉంటాయి. ఎడిట్లో ఏముంటాయి, కాపీ, పేస్ట్, ఫిల్, స్ట్రోక్, ట్రాన్స్ఫార్మ్, స్కేల్ చేసుకోవడం, పొజిషన్ మార్చుకోవడం, ఒక 3D వ్యూలో తీసుకురావడం ఆబ్జెక్ట్ని, ర్యాప్, ప్యాటర్న్ చేయడం, డిఫరెంట్ ప్యాటర్న్, పర్జ్ అంటే మెమరీని క్లియర్ చేసుకోవడం, హిస్టరీస్ క్లియర్ చేసుకోవడం. అలాగే ఇమేజ్లో ఒక ఇమేజ్ని కలర్ చేంజ్ చేసుకోవడము, గ్రే స్కేల్, ల్యాబ్ కలర్ని మోడ్ చేంజ్ చేయడం. అంటే అడ్జస్ట్మెంట్ అంటే దాని బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కర్వ్స్, యూజ్ సాచురేషన్ కలర్, దాని ఇమేజ్ ఒక కలర్ చేంజ్ చేయడము, షాడోస్, మిడ్ టోన్స్ మార్చడం యూజింగ్ కలర్ బ్యాలెన్స్. అలాగే ఒక పర్టికులర్ ఇమేజ్ని పోస్టర్ టైప్లో లుక్ తీసుకురావడం, బ్లాక్ అండ్ వైట్ చేయడం, డీసాచురేట్ చేయడము, ఉన్న కలర్స్ మార్చడము, రీప్లేస్ కలర్స్ చేయడము. సో ఏదైతే ఇమేజ్ మోడిఫికేషన్ ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉన్నాయండి. అదేవిధంగా మీ డాక్యుమెంట్ సైజ్ని కూడా, క్యాన్వాస్ సైజ్ అంటే ఈ డాక్యుమెంట్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ని కొంచెం పెద్ద చేయడం, చిన్న చేయడము, అలా ఇమేజ్ రొటేషన్, ఒక ఇమేజ్ని క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ రొటేట్ చేయడము, ట్రిమ్ చేయడం, క్రాప్ చేయడం, ఇలా ఇమేజ్లో ఉంటాయి. లేయర్స్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా స్మార్ట్ ఆబ్జెక్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్, పిక్సెలేట్ కాకుండా మీ ఇమేజ్ కాపాడుతుంది. సో ఇది లేయర్స్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, అది ఇక్కడ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మీరు లేయర్స్ క్లిక్ చేస్తారో ఇవన్నీ లేయర్ ఆప్షన్స్ అండి. లేయర్స్లో మీరు ఇక్కడ ఏమేమో ఆప్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆప్షన్స్ ఇక్కడ ఇందులోనే ఉంటాయి. సో ఇది లేయర్ ఆప్షన్స్. టైప్ అంటే టెక్స్ట్, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపల్సరీ టైప్ అనేది ఉంటుంది. టైప్లో కూడా మామూలుగా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ ఆప్షన్స్, ఫాంట్ ప్రివ్యూ, లో డిఫాల్ట్, టైప్ స్టైల్స్, సెలెక్షన్ అంటే సెలెక్షన్ టూల్ వాడతాం కదా మనం ఇలా. సో అది దానికి సంబంధించిన డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ D కొట్టాలి, డీసెలెక్ట్ అవుతుంది. సో ఫైండ్ లేయర్స్, ఐసోలేట్ లేయర్స్, సిమిలర్, ఇవన్నీ సెలెక్ట్లో ఉంటాయి. ఫిల్టర్స్ అంటే పర్టికులర్గా ఏదైనా ఇమేజ్కి సమ్ ఎడిటింగ్ చేయడం లాంటివి, సమ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం, బ్లర్ ఇవ్వడం కానీ, లేదంటే దానికి నాయిస్ ఇవ్వడం, ఆ ఇమేజ్ పిక్సెలేట్ చేయడము, రెండోది ఏదైనా క్లౌడ్స్ అప్లై చేసుకోవడము, షార్పన్ చేయడము, అవన్నీ ఫిల్టర్స్ ఉంటాయండి. ఫిల్టర్స్ ఏంటంటే సమ్ ఆర్టిస్టిక్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. 3D అంటే ఒక 3D పర్టికులర్ ఒక 3D అనేది కొత్త ఆప్షన్ అండి, పాత వర్షన్స్లో ఉండే ఈ ఆప్షన్. సో సమ్ 3D టైప్ ఆఫ్ వర్క్ చేయాలనుకుంటే ఇది యూజ్ అవుతుందండి. సో వ్యూలో ఏదైనా మీకు కనిపించకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూలర్స్ అంటారండి, వీటిని డ్రాగ్ చేశాను కదా, సో ఇందులో నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో రూలర్స్, ఐడ్ రూలర్స్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. స్మార్ట్ గ్లైడ్స్, ఇవన్నీ రూలర్స్. పైన కంట్రోలర్ కొట్టండి, ఈ రూలర్స్ ఉన్నాయి కదా, ఇది హైడ్ చేసుకోవాలంటే వ్యూ ఆప్షన్స్లో ఉంటాయండి. సో మీకు సింపుల్గా చెప్తున్నాను, తర్వాత సబ్జెక్ట్కి వెళ్ళేటప్పుడు మొత్తం క్లియర్గా చెప్తాను. అలాగే విండోస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేయర్స్ ఆప్షన్ ఇక్కడ లేదనుకోండి, లేకపోతే మీరు కొన్ని ఆప్షన్స్ ఇక్కడ లేకపోతే అప్పుడు మీరు విండోస్కి వెళ్ళి పర్టికులర్గా మీకు ఏది కావాలో తీసుకోవచ్చు అండి, లేయర్స్ వచ్చేస్తుంది. సో మీ క్యారెక్టర్ ప్యానెల్ కావాలనుకుంటే విండోస్కి వెళ్ళి చెక్ చేసుకుని క్యారెక్టర్స్ వచ్చేసింది, క్యారెక్టర్ ప్యానెల్స్ ఇలా. సో ఇది మొత్తం ఇలా ఈ టైప్లో ఉంటాయండి ఇది. సో దీని రైట్ ప్రాపర్టీస్ బార్స్ ఆర్ యాట్రిబ్యూట్స్ అంటారండి. రైట్లో కూడా మీకు సమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో విండో, వర్క్ స్పేసెస్ వచ్చి మీ వర్క్ స్పేస్ని మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అడ్జస్ట్ చేసుకుంటారు, ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇది ఈ విధంగా మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే వర్క్ స్పేస్ని సేవ్ కూడా చేసుకోవచ్చు అండి. న్యూ వర్క్ స్పేస్ అని క్లిక్ చేస్తే ఆ వర్క్ స్పేస్ని సేవ్ చేసుకోవచ్చు. మీకు కంఫర్టబుల్గా ఏ విధంగా ఉంటే ఆ విధంగా వర్క్ స్పేస్ సేవ్ చేసుకోవచ్చు మీరు. సో దీంట్లో లాట్ ఆఫ్ ఉంటాయి అంటే
అరేంజ్ చూడండి, టైల్స్ కూడా అంటే టైల్స్ ఆల్ హరిజాంటల్లీ, వర్క్ స్పేస్, ఎసెన్షియల్స్. ఒకసారి మీకు సాఫ్ట్వేర్ ఏమైనా ప్రాబ్లమ్ ఇలా అనిపిస్తే మీకు ఇలా ఒక్కొక్కసారి ఇలా ఇలా అవుతుంది కదండి ఇష్టం ఉన్నట్టు. సో మీ ఎవరో ఇట్లా వర్క్ చేసి వెళ్ళిపోతారు, ఇలా అప్పుడు మీరు రీసెట్ చేసుకోవాలండి వర్క్ స్పేస్ని. వర్క్ స్పేస్కి వెళ్ళి రీసెట్ ఎసెన్షియల్స్ అది క్లిక్ చేస్తే రీసెట్ అయిపోతుంది. ఓకే, చూడండి రీసెట్ అయిపోయింది. సో ఇవ్వండి విండోలో సమ్ ఆప్షన్స్. అలాగే హెల్ప్ ఏమైనా కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు. సో ఏదైనా పర్టికులర్ ఒక టూల్ తీసుకొని, సో ఇది స్మాల్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, దీంతో మీరు హైడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది అన్నీ మీకు అవసరం లేదనుకోండి, సో ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ వెళ్ళిపోతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చండి. కావాలంటే ఇలా క్లిక్ చేయాలి, వద్దనుకుంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ ప్లస్ ఈజీగా కస్టమైజ్ చేసుకునేటట్టు ఉన్నాయి అన్నీ. చూసారా? సో ఏదైనా ఒక టూల్ తీసుకుంటారు కదా, ఏదైనా ఒక టూల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను న్యూ లేయర్ తీసుకుంటాను. ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఈ కలర్ వస్తుంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే ఈ ముందు కలర్ వచ్చేస్తుందండి. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడుతున్నాను, సెలెక్ట్కి వెళ్ళి డీసెలెక్ట్. సో ఏ టూల్ క్లిక్ చేసినా దాని ఆప్షన్స్ పైన ప్రాపర్టీస్ బార్లో వస్తాయండి. చూడండి ఇక్కడ మీరు ఈ టూల్ ఇప్పుడు లేజర్ టూల్ క్లిక్ చేశారనుకోండి, లేజర్ టూల్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ వస్తాయి. బ్రష్ టూల్ క్లిక్ చేశారనుకోండి, ఆ బ్రష్ యొక్క ఆప్షన్స్ అన్ని పైన వచ్చేస్తాయి. బ్రష్ హార్డ్నెస్ ఎంత ఉండాలి, డయామీటర్ ఎంత ఉండాలో, సైజ్ ఎంత ఉండాలో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయండి. సైజ్ పెద్దగా తీసుకున్నాను చూడండి. నా మౌస్ ఒకసారి చూడండి ఎంత పెద్దగా, సైజ్ చిన్నగా చేస్తాను చూడండి ఎంత చిన్నగా అయిపోయింది. అలాగే హార్డ్నెస్ హార్డ్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, అది ఇక్కడ ఉంటుంది. మోడ్, ఒపాసిటీ ఎంత ఉండాలో, ఫ్లో ఎంత ఉండాలో, ప్రతి ఒక్క టూల్కి మీకు పైన ఆప్షన్స్ వచ్చేస్తాయి. అలాగే విండోస్లో కూడా పర్టికులర్ దాని గురించి ఉంటాయండి. గ్రేడ్స్ కానీ బ్రషెస్ కానీ పర్టికులర్గా మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే ఇక్కడ నుంచి వచ్చేస్తాయి ఎక్స్ట్రా ఆప్షన్స్. వద్దనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ అండి, క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్. ఓకే, సో టూల్స్ గురించి చెప్పాను కదా, ఏ టూల్ క్లిక్ చేసినా ఆప్షన్స్ వచ్చేస్తాయి. అలాగే ఫైల్ మెనూ ఇది. ఓకే, కంట్రోల్ ప్లస్ కొడితే జూమ్ అవుతుందండి, కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుట్. కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్. అదే ఆల్ట్ పట్టుకొని స్క్రాల్ చేసినా కానీ మీకు ఆల్ట్ పట్టుకొని మౌస్లో మిడిల్ మౌస్ స్క్రాల్ చేయండి, స్క్రాల్ అప్ స్క్రాల్ డౌన్ చేసినా కానీ జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ వర్క్కి వచ్చేద్దామండి. సో ఎప్పుడైతే క్రియేట్ న్యూ అని క్లిక్ చేస్తారో ఇలా న్యూ డాక్యుమెంట్ అని డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో మీకు కావాల్సిన ఫైల్స్ తీసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇవి ఆప్షన్స్ అన్ని. కస్టమైజ్ అయితే ఇక్కడ నుంచి తీసుకోండి. సో నేను ఇది హెచ్డి తీసుకుంటున్నాను, 1080 పిక్సెల్స్. క్రియేట్ అన్నాను. ఇక్కడ నేమ్ ఇవ్వచ్చండి. ఇక్కడైతే మోషన్ యాంట్. ఓకే, క్రియేట్ అన్నాను. క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు మనం 1 by 1 టూల్స్ కోసం చూస్తాం. ఇది ఇక్కడ చిన్న రైట్ యారోలా కనిపిస్తుంది కదా, ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. 2 లైన్స్లో 2 వర్టికల్గా వచ్చేస్తాయి కాలమ్స్లో. సో ఇది 1 సింగిల్ కాలంలో మీకు కావాలనుకుంటే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ చూడండి సింగిల్గా వచ్చేస్తుంది. సో అన్ని ఆప్షన్స్ అలా అండి. ఒకటి మీరు లర్న్ మీకు అవసరం లేదు కదా, సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ క్లిక్ చేసేస్తారు. అలాగే ఇలా మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చండి. ఇంటర్ఫేస్ కలర్ స్వాచెస్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ కూడా ట్రయాంగిల్ అనిపిస్తుందిగా, హిస్టరీ వద్దనుకుంటే ఇలా క్లిక్ చేయండి ఈ ఏరియాలో. ఓకే, ఈ స్మాల్ ట్రయాంగిల్ అండి, చూస్తారా? ఈ స్మాల్ ఎక్స్పాండ్ ప్యానల్స్ అని ఉన్నాయి కదా, ఇది అంటే నేను చెప్పేది. ఓకే, సో టూల్స్ కోసం ఒక ఫైల్ తీసుకుందాము. ఫైల్ ఓపెన్. సో ఏదైనా డిజైన్ తీసుకుందామా? ఓకే, డెస్క్టాప్లో ఫోటోషాప్ తెలుగు ట్యూటోరియల్ స్టఫ్. సో ఈ ఇమేజ్ తీసుకున్నానండి. క్లిక్ చేసి డ్రాగ్ చేసి అందులో వేసేయండి. తర్వాత మళ్ళీ క్లోజ్. కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్. ఓకే, కంట్రోల్ టీ కొట్టేయండి, ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్. ఇవన్నీ టూల్స్ మీకు తర్వాత చెప్తాను. జస్ట్ మీకు నేను రఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టూల్స్ గురించి. ఈ టూల్స్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, సో మూవ్ టూల్ అంటే ఎప్పుడైతే మూవ్ టూల్ క్లిక్ చేసుకొని ఇలా అంటారో అది టాపు
లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకోవచ్చు, టాప్ బాటమ్. సో ఈ డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ కూడా చేసుకోవచ్చు అండి, అది 3 టూల్తో. మ్యాక్సిమం 3 టూల్ మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. సో 3 టూల్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఆర్ట్ బోర్డ్ టూల్. ఆర్ట్ బోర్డ్ టూల్ అనేది మీరు ఆల్రెడీ ఇన్ డిజైన్ ట్యూటోరియల్స్లో కూడా చూసే ఉంటారు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుందండి. ఎప్పుడైతే మీరు ఆర్ట్ బోర్డ్ టూల్ క్లిక్ చేస్తారో, క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. సో ఇది 1 ఆర్ట్ బోర్డ్ అయిపోయింది. ఓకేనా. సో 3 టూల్కి వచ్చేసి ఆర్ట్ బోర్డ్లో లేయర్లో సెట్ చేసుకోండి. ఇది ఆర్ట్ బోర్డ్ 1లో ఒక ఇమేజ్ ఉంది ఇప్పుడు మనకి ఇది. ఓకేనా, ఆర్ట్ బోర్డ్ 1లో ఒక ఇమేజ్ ఉంది. సో ఆర్ట్ బోర్డ్ ఆప్షన్స్ ఇక్కడ పైన కూడా వస్తాయి. ఎప్పుడైతే మీరు ఆర్ట్ బోర్డ్కి వెళ్తారో సైజ్, ఆర్ట్ బోర్డ్ సైజ్ ఎంత ఉండాలి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండి. కాస్ట్యూమ్ సైజ్, ఇప్పుడు ఆర్ట్ బోర్డ్ ఉంది కదా, ఇది ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసేస్తే మీకు మిగతా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో ఇది సైజెస్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇక్కడ 9.02 విడ్త్ ఉంది, 9.04 ఇంచెస్ హైట్ ఉంది. అలాగే మీకు ఒక కాస్ట్యూమ్ సైజ్ కావాలంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఐఫోన్ రకరకాల ప్రీసెట్స్ ఉంటాయండి సైజెస్. సో మీకు ఐఫోన్ 6 సైజ్ కావాలంటే క్లిక్ చేసేసుకోండి. ఐఫోన్ 6 సైజ్ అంటే ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో అలాగే ఐఫోన్ 6 ప్లస్ కావాలన్నా కానీ, వెబ్ మీడియం, వెబ్ స్మాల్ కావాలనుకున్నా కానీ ఇలా సైజ్లో ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాయి ఉంటాయి కదా. ఓకేనా. ఐఫోన్ 5 చూడండి ఇలా మారిపోయింది, ఇలా వచ్చేస్తాయండి. సో మీరు మాన్యువల్లో కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మీరు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. 300, 700 ఎంటర్ కొట్టేసండి. ద వాల్యూ ఇది రాంగ్ వచ్చింది కదా, 444 వచ్చింది. 400, సిక్స్ కొడుతున్నాను చూడండి వచ్చిందా. ఓకేనా. సో 3 టూల్ తీసుకుని మళ్ళీ ఇమేజ్ని చిన్న పెద్దగా చేసుకుంటాను నేను ఇక్కడ. సో ఎప్పుడైతే మీరు ఆర్ట్ బోర్డ్ క్లిక్ చేస్తారో స్పేస్ బార్ పట్టుకోండి, హ్యాండ్ సింబల్ వస్తుంది. ఎంటర్. సో ఆర్ట్ బోర్డ్లోకి రండి, మళ్ళీ వచ్చేసారా, క్లిక్ చేస్తారు, ఆర్ట్ బోర్డ్ క్లిక్ చేయండి. సో ప్లస్ అంటే మీకు ఇంకొక ఆర్ట్ బోర్డ్ వస్తుంది కొత్తగా చూడండి. సో ఇంకొక ప్లస్ కొడితే ఆర్ట్ బోర్డ్ 3 వస్తుంది. సో ఇవ్వండి ఆర్ట్ బోర్డ్స్ 1, 2, 3 వచ్చాయి. ఒకవేళ వద్దనుకుంటే క్లిక్ చేసి డిలీట్ చేయడం. ఇక్కడ పోయిందా, కంట్రోల్ 0 కొడితే అండు. సో మీరు ఇక్కడ ఇమేజ్ 3 వెళ్ళి ఇమేజ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆర్ట్ బోర్డ్ 1లో ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ మీకు 2లో డ్రాగ్ చేయాలంటే 2లోకి వెళ్ళిపోయి 2లో డ్రాగ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 కూడా వెళ్ళిపోవచ్చు. అలా షిఫ్ట్ చేసుకోవచ్చు అండి ఇమేజ్ ఆర్ట్ బోర్డ్లో 1, 2, 3 కూడా. సో కంపల్సరీ ఆర్ట్ బోర్డ్ క్లిక్ ఉంది, దాని ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోవాలి విడ్త్ హైట్. సో ఇది క్రియేట్ న్యూ అండి. మళ్ళీ ఆర్ట్ బోర్డ్ 3 ఉంది కదా, ఇంకోటి క్లిక్ చేస్తే 4 వచ్చేస్తుంది. క్లిక్ చేయండి, ఆర్ట్ బోర్డ్ 3 క్లిక్ చేయండి, ప్లస్ అక్కడ ప్లస్ అన్న చేయవచ్చు, లేదంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే 4 వచ్చేస్తుంది. అలైన్మెంట్స్ ఇలా అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసేసుకొని అలైన్మెంట్ చేసుకోండి. ఆర్ట్ బోర్డ్లోకి వెళ్ళండి, సెంటర్ అయిపోయింది చూసారా. సో ఇవన్నీ అలైన్మెంట్ అన్నీ చెక్ చేసుకుని ఆర్ట్ బోర్డ్కి వెళ్ళేసి రైట్ ఎడ్జెస్ రైట్కి వెళ్ళిపోయాయి. సో ఆర్ట్ బోర్డ్ ఎవ్రీ ఆర్ట్ బోర్డ్ని ఎడిట్ చేసుకోవచ్చు, సైజ్ కూడా మార్చుకోవచ్చు అండి. సైజెస్ పెడితే హైట్ చూడండి ఇట్లా ల్యాండ్స్కేప్ హారిజాంటల్ అవుతుంది. ఇప్పుడు ఒక ఆర్ట్ బోర్డ్ ఉంది, ఈ ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఇప్పుడు మీకు ఇది ల్యాండ్స్కేప్ కావాలనుకున్నారంటే ఇది ల్యాండ్స్కేప్లో అవసరం ఉంది మనకి. ఇప్పుడు ఆర్ట్ బోర్డ్ 3 ఇది కదా, ఆర్ట్ బోర్డ్ 3 ఇదిగా. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ వర్టికల్ ఉంది కాబట్టి ఇది ఇన్యాక్టివ్లో ఉంది. సో ఇది క్లిక్ చేసినప్పుడు ల్యాండ్స్కేప్లో అయిపోతుంది. ఓకే, ఇవి అండి సేమ్ ఇన్ డిజైన్లో ఉన్నట్టే ఇవన్నీ ఆర్ట్ బోర్డ్స్. పర్టికులర్ డిలీట్ చేయొచ్చు. ఆర్ట్ బోర్డ్ అండ్ కంటెంటా, లేదంటే ఓన్లీ ఆర్ట్ బోర్డా, ఆర్ట్ బోర్డ్ అండ్ కంటెంట్ అంటారు. సో అలాగే ఇలా పైగా కంట్రోల్ ఫ్లవర్ బ్లాక్ ప్రెస్ చేస్తే కిందకి మీది కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ వర్క్ చేసుకోవచ్చు ఆర్ట్ బోర్డ్స్ అంటే, అంతే అండి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ సెలెక్షన్ టూల్ ఏందో చూద్దాం ఇప్పుడు. సో ఈ ఆర్ట్ బోర్డ్స్ అంటే ఇక్కడ ఇది క్లోజ్ చేస్తున్నాను. నో, మళ్ళీ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను.
సేమ్ హెచ్డి సైజ్లో క్రియేట్ అంటున్నాను. సో ఇవన్నీ సెలెక్షన్ టూల్స్ అండి. సెలెక్షన్ టూల్స్తో సెలెక్షన్ చేయొద్దు, లేదంటే ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ అండ్ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి పర్టికులర్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక కలర్ సెలెక్ట్ చేసేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి. ఆల్ట్ బ్యాక్ కొడితే ఫోర్గ్రౌండ్ కలర్ వస్తుంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుందండి. జాగ్రత్తగా రండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఫ్రంట్ కలర్ వచ్చేస్తుంది, ఆరెంజ్ కనిపిస్తుంది కదా. అది కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే ఈ పింక్ కలర్ వచ్చేస్తుందండి. సెలెక్షన్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టాను కదా. చేసినాక సెలెక్ట్ వెళ్ళి డీసెలెక్ట్ అనండి. డీసెలెక్ట్ అవుతుంది. తర్వాత మూవ్ టూల్కి వచ్చి మూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ తీసుకున్నాం. ఇప్పుడు ఎలిప్టికల్ మార్క్యూట్ టూల్. ఇప్పుడు ఇది కూడా ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని స్ట్రైట్గా వచ్చేస్తుంది. చేసి మళ్ళీ దీనికి కూడా కలర్ వేస్తున్నాను. కలర్ చేంజ్ చేసుకోవాలంటే క్లిక్ చేయండి. దాని లోపల క్లిక్ చేసేసుకొని కలర్ తీసేసుకొని కంట్రోల్ బ్యాక్ స్పేస్ మళ్ళీ సెలెక్ట్కి వెళ్ళి డీసెలెక్ట్, కంట్రోల్ డీ షార్ట్ కట్. అలా మిగతా ఇవన్నీ ఒక సింగిల్ రో మార్క్యూట్ టూల్ రావాలంటే సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఆర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి. వచ్చేసిందా చూసుకోండి, వచ్చింది ఈ లైన్. సేమ్ అదేవిధంగా సింగిల్ కాలం మార్కర్ టూల్ క్లిక్ చేసుకోండి, క్లిక్ చేయండి. దీని సెఫ్లు కూడా చేసుకోవచ్చండి కలర్స్. ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి సెలెక్ట్. చూడండి వచ్చిందా. సో ఈ టూల్స్ అన్ని సెలెక్షన్స్కి వాడతాము. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వాడాను కదా. సేమ్ అదే విధంగా సెలెక్షన్ ఎలా వాడతామో చూద్దామండి. ఫైల్కి వెళ్ళి ఓపెన్ ఫైల్ అంటాను అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ తీసుకున్నాను, ఓపెన్ అయింది కదా. నాకు ఇప్పుడు ఓన్లీ ఏరియా మాత్రమే వేరే ఫైల్లో నేను తీసుకున్న ఫైల్లో రావాలండి. అప్పుడు ఏం చేస్తారు, సెలెక్షన్లో క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తారు. కొత్త విండోలో ఇది క్లిక్ అండ్ డ్రాగ్ చేసి మూవ్ టూల్ తీసుకుంటారు. మూవ్ టూల్ తీసుకొని క్లిక్ అండ్ డ్రాగ్ అండి. డ్రాగ్ వచ్చి మీరు తీసుకున్న విండోలో డ్రాగ్ చేసేస్తారు. సో ఆ ఏరియా వరకే మనకు విండోకి వచ్చేసింది. ఓకేనా. సో దీనికి 2-3 మెథడ్స్ ఉన్నాయండి ఎలా చేయాలో. కంట్రోల్ Z కొట్టాను, ఇలా సెలెక్ట్ చేస్తాం కదా. అయితే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎడిట్కి వెళ్ళి కాపీ అని, తర్వాత నా విండోలో నేను తీసుకున్న విండో ఉంది కదా ఇక్కడ, ఇట్లకి వచ్చేసి మళ్ళీ ఎడిట్కి వెళ్ళి పేస్ట్ అనండి. కంట్రోల్ V పేస్ట్. చూడండి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనా. అలాగే ఇలా రౌండెడ్ షేప్లో రావాలంటే రౌండెడ్ షేప్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తున్నాను అదర్ విండోలో, చేసి మూవ్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేశానండి. వచ్చిందా. సో ఈ సెలెక్షన్స్ టూల్తో సెలెక్షన్ చేసుకోవచ్చు, ఒక షేప్ని క్రియేట్ చేసుకోవచ్చు, ప్లస్ ఒక ఆబ్జెక్ట్స్ని కూడా కావాల్సిన ఏరియా సెలెక్ట్ చేసేసుకొని మూవ్ టూల్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ ఏరియా అక్కడ వచ్చేస్తుందండి. ఓకే. సెలెక్షన్ టూల్స్ అండ్ దాని షేప్స్ ఎలా క్రియేట్ చేసి తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ టూల్కి వచ్చేద్దాము, లేజర్ టూల్. లేజర్ టూల్ ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను కదా, ఇక్కడ లేజర్ టూల్ ఉంది కదా. బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ క్లిక్ చేసేసి మీకు లేయర్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మోషన్ అండ్ కలర్ ఏమైనా కావాలంటే కలర్ ఇచ్చేసేయండి. ఇక్కడ రెడ్ ఓకే చేసేసి, ఇప్పుడు ఇది ఫస్ట్ లేజర్ టూల్ అండి. లేజర్ టూల్ అనేది ఏంటంటే షార్ట్కట్ ఎల్ అండి. ఇది ఫ్రీ అండ్ టూల్ అండి. ఎప్పుడైతే క్లిక్ చేసి ఇక్కడ పైన కూడా మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫెదర్ ఇవన్నీ చూసుకోండి. ఏ టూల్ కైనా పైన ఆప్షన్స్ ఉంటాయండి. సో నేను ఈ టూల్ ఇక్కడ టూల్లో చెప్పాను కదా, సెలెక్షన్ టూల్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇలా సెలెక్షన్ చేస్తారు కదా, చేసినాక మీకు ఇక్కడ యాడ్ సబ్ట్రాక్ట్ అని ఉంటాయండి. ఈ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ ఇది క్లిక్ చేసేసుకొని చూడండి, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అయింది కదా. అదే ఇది యాడ్ టు సెలెక్షన్ అండి. యాడ్ చేసుకోవాలంటే సెలెక్షన్ యాడ్ చేసుకోవచ్చు ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ అంతే. సో ఈ షార్ట్కట్లో కూడా ఆల్ట్ పట్టుకుంటే మైనస్ అవుతుందండి, షిఫ్ట్ పట్టుకుంటే యాడ్ అవుతుందండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి, యాడ్ అవుతుంది. ఆల్ట్ పట్టుకుంటే మైనస్ అవుతుంది. చూసారా. అందుకని ఇక్కడ పైన చూసుకోమని చెప్పాను మీకు. సేమ్ ఇది కూడా అంతే, క్లిక్ చేస్తుంది చూడండి. అదే నేను ఇప్పుడు అలా ఓన్లీ ఈ టూల్తోనే చేసాం కదా. మీరు ఎలిప్స్ టూల్ క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి యాడ్ అయింది కదా. సపరేట్ కావాలంటే ఆల్ట్ పట్టుకొని ఇక్కడైనా క్లిక్ చేయండి, ఆల్ట్ అన్న పట్టుకోండి. చూసారా ఇదండి. సో మళ్ళీ న్యూ లేయర్ తీసుకొని నేను కలర్ ఫిల్ చేయాలంటే
కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి కొడితే కలర్ ఫిల్ అవుతుంది. ఓకే, కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొడుతున్నాను, రీడూ అన్డూ చేస్తున్నాను, కంట్రోల్ డి డీసెలెక్ట్. సో నెక్స్ట్ లేజర్ టూల్. లేజర్ టూల్ ఏంటంటే ఫ్రీ హ్యాండ్ టూల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఓన్లీ తన ఫేస్ ఫ్రీగా ఇలా డ్రాగ్ చేసేసుకొని ఇప్పుడు కంట్రోల్ సి కొట్టేసి కంట్రోల్ టీ, కంట్రోల్ వి చూడండి ఆటోమేటిక్ ఇండిపెండెంట్ లేయర్ వచ్చేసిందండి సపరేట్గా మళ్ళీ. అర్థమైందా లేజర్ టూల్? జస్ట్ లైక్ సెలెక్షన్ టూల్స్ ఏనండి. ఈ టూల్స్ సెలెక్షన్ టూల్స్ ఎలా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సెలెక్షన్ టూల్సే. ఇప్పుడు పాలిగాన్ లేజర్ టూల్ చూద్దాం. పాలిగాన్ లేజర్ టూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇమేజ్లో మీకు ఒకటి సపోజ్ ఎగ్జాంపుల్ ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఓకే, ఇది ఒక ఫోటోలో ఒక జేపెక్ ఇమేజ్ ఇది. అప్పుడు మీరు ఈ లేజర్ టూల్ తీసుకుంటే మనకి ఏంది చాలా ఆడుగా ఉంటుంది కదండి ఇలా చేయాలంటే. సో అప్పుడు పాలిగాన్ టూల్ తీసుకొని చూడండి. పాలిగాన్ టూల్ తీసుకొని జూమ్ చేసుకొని కంట్రోల్ ప్లస్ జూమ్ చేసి స్పేస్ బార్ హ్యాండ్ టూల్ వస్తుంది కదా. సో పాలిగాన్ టూల్ క్లిక్ చేసేసుకొని ఇలా ఏదైనా స్ట్రేట్ ఆబ్జెక్ట్స్ని ఈజీగా సెలెక్షన్ చేసుకోవడానికి ఈ పాలిగాన్ టూల్ యూజ్ అవుతుంది. సో ఈ టూల్ చేసే పని ఆ టూల్ చేయలేదు కదండి లేజర్ టూల్. దీన్ని మనం కంట్రోల్ ఎస్ కట్ అన్న చేయొచ్చు, కంట్రోల్ వి పేస్ట్ అన్న చేయొచ్చు, లేదంటే వేరే విండోస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా. కంట్రోల్ జెడ్ కొడుతున్నా అండు, కంట్రోల్ ఆల్ జెడ్ అండు 1 or more టైమ్స్, కంట్రోల్ ఆల్ జెడ్. సో ఇది పాలిగాన్ టూల్. లేజర్ టూల్ ఫ్రీ హ్యాండ్గా సెలెక్షన్ చేయొచ్చు. పాలిగాన్ టూల్ లేజర్ టూల్ ఏంటంటే ఏదన్నా స్ట్రేట్ ఆబ్జెక్ట్స్ అండి, స్క్వేర్ రెక్టాంగిల్ ఏదైనా బాక్స్ టైప్లో ఉండడానికి యూజ్ అవుతుంది పాలిగాన్ లేజర్ టూల్. అదేవిధంగా మ్యాగ్నెటిక్ లేజర్ టూల్, జాగ్రత్త చూడండి. మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ కనిపిస్తుంది. ఎప్పుడైనా రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, లేకపోతే డ్రాగ్ చేసినా సరే ఇవి ఓపెన్ అవుతాయి. సో మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ తీసుకున్నాను. మ్యాగ్నెటిక్ లేజర్ కంట్రోల్ మైనస్ కొట్టాను, కంట్రోల్ ప్లస్. ఈ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ ఏంటంటే ఎప్పుడైతే మీరు క్లిక్ చేసేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా ఈ విధంగా సెలెక్షన్ ఆటోమేటిక్గా నేను డ్రాగ్ చేస్తున్నానండి. ఎక్కువ నేను ఏం చేస్తలేను, జస్ట్ మౌస్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది ఒక ఇమేజ్ని కట్ చేసుకోవడానికి ఇట్లా ఈజీగా అవుతుందండి. కానీ సిమిలర్ కలర్స్ ఉండాలండి. వదిలేండి, ఇక్కడ ఆటోమేటిక్ సెలెక్షన్ అయిపోయింది. సెలెక్షన్ అయినాక సేమ్ కట్ పేస్ట్ ఇలా చేసుకోవచ్చు కదా, కట్ పేస్ట్ లేదా న్యూ డాక్యుమెంట్ డ్రాగ్ చేయడం ఇందాక చూపించాను కదా, సేమ్ అదే విధంగా. కాకపోతే ఈ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ ఏంటంటే ఇప్పుడు ఇటువంటి ప్లెయిన్ కలర్స్ ఉంటే ఈజీగా అవుతుందండి. అంటే ఇప్పుడు దీనికి చూద్దాం ఒకసారి. దీనికి చేసి క్లిక్ చేశాను చూడండి, మౌస్ ఓన్లీ క్లిక్ చేసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూసారా? సో మీకు అర్థమైంది, ప్రాక్టీస్ జర్నీ అర్థమవుతుంది మీకు. సో నెక్స్ట్ ఆప్షన్ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ అయిపోయిందిగా. ఇవి సెలెక్షన్ టూల్స్ అండి. ఇవి కూడా సెలెక్షన్ టూల్సే, ఇవి కూడా సెలెక్షన్ టూల్సే. సేమ్ అన్ని సిమిలర్గానే ఉంటాయి. దీంతో కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, పాలిగాన్ టూల్తో చేసుకోవచ్చు, లేజర్ టూల్తో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, దాని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సెలెక్షన్ టూల్ ఇవన్నీ సెలెక్షన్ టూల్సే. ఓకే, షార్ట్ కట్స్ వెళ్ళండి వీటికేమో మార్క్యూ ఎం షార్ట్ కట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మ్యాజిక్ వ్యాండ్ టూల్ అండి, క్విక్ సెలెక్షన్ టూల్. సో ఇది కూడా మీకు సిమిలర్గానే అనిపిస్తుంది. క్విక్ సెలెక్షన్ టూల్ ప్లస్ ఈ మ్యాగ్నెటిక్ లేజర్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. క్విక్ సెలెక్షన్ చూడండి. క్విక్ సెలెక్షన్ క్లిక్ అండ్ డ్రాగ్, కంట్రోల్ ప్లస్ జూమ్. సో ఈ ఆబ్జెక్ట్ చూద్దాం. క్లిక్ చేశాను, క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సిమిలర్ కలర్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఇలా. సో బయటకు వచ్చి ఇక్కడ చూసాం ఒకసారి, కంట్రోల్ డి, ఇక్కడ క్లిక్ చేసి చూసాం. చూడండి ఎలా సెలెక్ట్ అవుతుందో, చూసారా? ఓకే, ఈ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయొచ్చుగా మనం. సో సిమిలర్ కలర్స్ ఉన్నది ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండి. సెలెక్ట్ అయినాక మనం ఇమేజ్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి యూ సాచురేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు అండి. ఇలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ పైన ఆప్షన్స్ కూడా చూసుకోండి మీరు ఏది కావాలో. మైనస్ అంటే మైనస్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్విక్ సెలెక్షన్ టూల్కి వెళ్ళి ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇది మైనస్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా మైనస్ అవుతుంది చూడండి. ప్లస్ అంటే యాడ్ కావాలంటే యాడ్ అవుతుంది. ఓకే, పైన ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ డి. ఈజీగా అర్థమైంది కదా. క్విక్ సెలెక్షన్ అంటే మనం మౌస్ పెట్టుకుని డ్రాగ్ చేస్తూ ఉండాలి సిమిలర్ కలర్కి ఇలా. అదే మ్యాజిక్ వన్ అనుకోండి, సింగిల్ క్లిక్లో సెలెక్ట్ అయిపోతుంది మీకు. మ్యాజిక్ వన్ క్లిక్ చేసుకొని ట్రిసిల్డ్ ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. 20 డిఫాల్ట్ 30 పెడతాను, ఎంటర్ పెట్టేసి సింగిల్ క్లిక్
చూడండి మొత్తం ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది, ఇదంతా ఏరియా సెలెక్ట్ అయింది. అదే మీరు థ్రెషోల్డ్ 30 ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ కాలేదు. థ్రెషోల్డ్ ఒక 60 తీసుకుంటాను, డబుల్ 60 కదా, 60 ఎంటర్. చూడండి ఎంత సెలెక్ట్ ఈ సిమిలర్ కలర్ మొత్తం సెలెక్ట్ అవుతాయండి. ఈ కలర్ ఎక్కడెక్కడ ఉందో అదంతా సెలెక్ట్ అయిపోతుంది. సో మ్యాజిక్ వాండ్ ఏంటంటే సింగిల్ కలర్ని సెలెక్ట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా విత్ ఏ సింగిల్ క్లిక్. ఒక సింగిల్ క్లిక్తో సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే కావాలంటే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. సో ఇది ఎంత ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోండి 20. సో ఈ విధంగా కంట్రోల్ డీ కూడా సెలెక్ట్ అవుతుంది. మ్యాజిక్ వాండ్ ఇక్కడ కంట్రోల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కలర్ చేంజ్ చేయాలనుకుంటారు అనుకోండి, దీని మీద క్లిక్ చేసేయండి. సో అప్పుడు మీరు కలర్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బ్యాక్ ప్రెస్ చేయొచ్చు కదా ఈ విధంగా. సో డిఫరెన్స్ అర్థమైంది కదా మ్యాజిక్ వాండ్కి క్విక్ సెలెక్షన్స్కి. షార్ట్కట్ డబ్ల్యూ అండి, డబ్ల్యూ కొడితే వచ్చేస్తుంది. ఎగ్జామ్ మూటూలో ఉన్నారు, డబ్ల్యూ కొట్టండి కీబోర్డ్లో, మ్యాజిక్ వాండ్కి వచ్చేస్తుంది. ఓకేనా. పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అండి, క్రాప్ టూల్ చూద్దామా ఒకసారి. ఓకే, సో క్రాప్ టూల్ ఏంటంటే ఎప్పుడైతే మీరు క్రాప్ టూల్ క్లిక్ చేసి క్లిక్ అండ్ డ్రాగ్ అండి, ఇంతవరకు కావాలనుకుంటే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కామిట్ బటన్ ఉంటుంది, ఓకే కొట్టిన క్రాప్ అయిపోతుంది ఇమేజ్. కంట్రోల్ Z కొడుతున్నాను మళ్ళీ నేను, చూడండి అట్లయినా చేసుకోవచ్చు. మళ్ళీ క్రాప్ ఇట్లా చేసేసుకొని ఒకవేళ వద్దు నాకు ఇష్టం లేదు క్రాప్ ఈ విధంగా అన్నప్పుడు ఇది క్లిక్ చేయండి, అండు. ఓకేనా, క్లియర్ చేసినా క్లియర్ అవుతుంది. సో క్రాప్ టూల్లో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, చూద్దాం అవేంటో. క్రాప్ టూల్ ఇలా తీసుకున్నారు కదా, ఈ డిజైన్స్ సెలెక్షన్గా డిజైన్స్ మీకు అట్లా వద్దు, ఈ డిజైన్ మీకు నచ్చలేదు అనుకోండి, గ్రిడ్ లాగా వస్తుంది, డయాగ్నల్స్ లాగా వస్తాయి. అది ఓన్లీ డిజైన్ పర్పస్ ఏనండి. గోల్డెన్ రేషియో చూసారా, ఇవన్నీ డిజైన్